మెదక్ జిల్లా కేంద్రంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వెల్కమ్ బోర్డు ప్రాంతంలో ఆయన విగ్రహానికి పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జగ్జీవన్ రామ్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తో పాటు జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్ చిలుమల సుహాసిని రెడ్డి, వివిధ సంఘ నాయకులు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బాబు జగ్జీవన్ రామ్ సేవలను డిస్ట్రిక్ట్ లైబ్రరీ చైర్పర్సన్ కలెక్టర్ కొనియాడారు. ఎస్పెషల్లీ మెదక్ జిల్లా ప్రజలందరికీ కూడా బాబు జగ్జీవన్ రావు గారి 118వ జయంతి శుభాకాంక్షలు. మరి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహనీయులు ఎవరైతే ఉన్నారో మన భారత చరిత్రని ఆ చరిత్రలో చిరకాలం నిలిచిపోయే మహనీయులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ జయంతి వర్ధంతి కార్యక్రమాలు అధికారికంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి దాంట్లో భాగంగా ఈరోజు మరి బాబు జగ్జీవన్ రావు గారి జీవిత చరిత్ర గురించి మనం చూసుకున్నట్టయితే కూడా మనందరికీ కూడా ఎంతో మోటివేషన్, ఇన్స్పిరేషన్ ఇచ్చే జీవిత చరిత్ర వారిది. సో వారికి సొంతం దేశ అత్యున్నత పొజిషన్, చాలా అట్టడుగు వర్గాల నుంచి వచ్చి అత్యున్నతమైన పొజిషన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆయన ఎదగడం అనేది. సో ఎంతో మంది బడుగు కలిగిన వర్గాలు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఒకవేళ అనుకున్నట్లయితే ఎంత పెద్ద పొజిషన్ కన్నా వెళ్ళగలుగుతారు అనేసి వాళ్ళందరికీ కూడా ఒక స్ఫూర్తి నింపిన వ్యక్తి మన బాబు జగ్జీవన్ రావు గారు. ప్రాథమిక విద్య అభ్యసిస్తున్న సమయంలోనే పాఠశాలలో 2 నీటి కుండలు ఉండడం అనేది ఆ కాలంలో విన్నాను. ఒకటేమో హిందువులకి, ఒకటేమో ముస్లింలకి. అయితే మన జగ్జీవన్ రామ్ గారు ఒకరోజు ఆ హిందువులకు ఉద్దేశించిన కుండలో నుంచి నీరు తాగడం జరిగింది. దాంతో వాళ్ళ విద్యార్థులంతా వెళ్ళి పాఠశాల ప్రధాన